విశాఖ జిల్లా పిఎం పాలనలో దారుణం జరిగింది. పెళ్లైనటువంటి నెల రోజులకే నవవధువు అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. మెంటాడకు చెందినటువంటి మురళితో మే 13వ తేదీన కృష్ణవేణికి వివాహం జరిగింది. అయితే పెళ్లైనటువంటి తర్వాత పిఎం పాలనలో అద్దెకు దిగి అక్కడే ఉంటున్నారు ఆ జంట. 20 రోజులుగా పిఎం పాలనలో కృష్ణవేణి మురళి ఇద్దరు కలిసి ఉంటున్నారు, చెరో పని చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో కృష్ణవేణి ప్రాణాలు తీసుకుంది. గోపాలపట్నంలోని మాట్లో ప్రస్తుతం కృష్ణవేణి పనిచేస్తోంది. అయితే దివీస్ కంపెనీలో పనిచేస్తున్నాడు మురళి. మురళి పనికెళ్ళి వచ్చేసరికి ఇంట్లో కృష్ణవేణి విగత జీవిగా పడి ఉండిపోయింది. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కృష్ణవేణి మృతికి కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. కూతురి మరణంపై ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ. అల్లుడు మురళి మంచివాడని కృష్ణవేణి తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అయితే కృష్ణవేణి ఎందుకు చనిపోయిందనే దానిపైన ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీయే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మన ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళిద్దరే దంపతులు, నవవధువులు మురళి అండ్ కృష్ణవేణి. సో కృష్ణవేణి కూడా దగ్గరలో ఒక మాటలో పనిచేస్తోంది. దివీస్ కంపెనీలో అటు మురళి పనిచేస్తున్నారు. పిఎం పాలనలో 20 రోజులుగా అద్దెకుంటున్నారు. వివాహం జరిగింది మే 13వ తేదీన, సుమారుగా 40 డేస్ ఆ సుమారు కావస్తోంది, 40-45 రోజులు కావస్తోంది. సో పెళ్ళైనటువంటి 20 రోజులుగా ఇక్కడే ఉంటూ చెరో ఉద్యోగం చేసుకుంటారు. అంతా హ్యాపీగా ఉంది లైఫ్. కొత్తగా పెళ్ళైంది, కొత్త జంట, మంచిగా ఉద్యోగం చేసుకొని రావడం, సాయంత్రం వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో తల్లిదండ్రులతో మాట్లాడడం, ఫోన్లో మాట్లాడడం, తర్వాత ఇక వాళ్ళ పర్సనల్ లైఫ్ బయట తిరగడం కొన్ని అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ సడన్గా ఎందుకు కృష్ణవేణి బలం మరణానికి పాల్పడింది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్. అటు కృష్ణవేణి తల్లిదండ్రులు మాత్రం ఎటువంటి అనుమానం వ్యక్తం చేయడం లేదు. కృష్ణవేణి ఎందుకు ఈ బలం మరణానికి పాల్పడిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసు ఎటువంటి మిస్టరీని ఫైండ్ అవుట్ చేస్తారో చూడాలి. బట్ కృష్ణవేణి ఎందుకు ఈ నిర్వాకానికి పాల్పడిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్న తీరు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఎగ్జాక్ట్గా ఒక 4-5 రోజుల క్రితం ఓ అమ్మాయి మీకు గుర్తే ఉండి ఉంటుంది, ఎక్కడ ముసోరిలో రాధా గాయత్రి, శ్రీచరణ్. మొదట రాధా గాయత్రి మరణాన్ని సహజ మరణంగానే భావించిన కుటుంబం తర్వాత మెల్లిగా అల్లుడిపై అనుమానం వ్యక్తం చేయడం, తండ్రి సుధాకర్ అండ్ సత్యవతి గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అల్లుడే ఈ నిర్వాకానికి పాల్పడడం చెప్పడం, ఒక ఆడియో బయటకు రావడం, కొన్ని ఫోటోలు బయటకు రావడం, రకరకాలుగా చర్చ జరిగింది. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏదైనా అటువంటి జరగబోతోందా అనేటువంటి ఒక ఆసక్తి అయితే పోలీసులు కానీ అటు చుట్టుపక్కల చూస్తున్నటువంటి వారంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ మురళి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాడు, ఇంటికి వచ్చేసరికల్లా కృష్ణవేణి చనిపోయి ఉండిపోయింది. ఎందుకు కృష్ణవేణి బలం మరణానికి పాల్పడింది? ఏదైనా గొడవ జరిగిందా భార్యాభర్తల మధ్యలో? లేదు ఇంకేదైనా తను పనిచేస్తున్న చోట ఏదైనా ఇబ్బంది తలెత్తిందా? ఇంకేదైనా చెప్పకూడనటువంటి ఒక సమస్యతో కృష్ణవేణి బాధపడిందన్న కోణాల్లో కూడా పోలీసు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకైతే తల్లిదండ్రులు కృష్ణవేణి తల్లిదండ్రులు ఎటువంటి అనుమానం అయితే లేదు. సహజ మరణంగానే లేదు, అమ్మాయికి ఏదైనా జరిగి ఉంటుందనే కోణంలోనే భావిస్తూ ఉన్నారు. బట్ ఏం జరిగిందనేది తెలియదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ప్రతినిధి రైట్. అంతకంటే ముందు మరి కాసేపట్లోనే మా ప్రతినిధి జాయిన్ కాబోతున్నారు. అంతకంటే ముందు ఒకసారి ఆ కుటుంబం మాట్లాడుకొచ్చింది, వారు ఏం మాట్లాడారు, వాళ్ళ అనుమానాలు ఏంటి, ఆ మరణం పైన వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటి విందాం. నా పేరు సూరి. అమ్మాయికి ఏట్ అవుతారండి? అమ్మాయి పేరు తండ్రిని. పేరండి మీ పేరు? సూరి. నా పేరు ఏ ఊరుగా? నాది మిత్తువలస. ఏం జరిగింది కదా? రాంబాపురం మిత్తువలస. మా అమ్మాయిని వివాహం ఇక్కడ గురమ్మలకి ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చారు? మే 13. చెప్పండి. మే 13 పెళ్ళి అయితే వాళ్ళు ఆయన డ్యూటీ చేస్తాను, పాప డ్యూటీ చేస్తాను. చేతి మరి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని ఉన్నారు, ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. మరి ఇలాగ ఏడు జరిగింది మరి మాకు తెలియదండి. ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేటట్టు పాప ఫోన్ చేశారు. ఏదైనా అనుమానం ఏమన్నా మీకు? మరి అనుమానం అంటే వాళ్ళిద్దరే అన్యోన్యంగా ఉన్నారు. మరి వాళ్ళిద్దరి మీద మనం వేసి చెప్పుకో 40 రోజులు అయిన పెళ్ళి అయ్యి. అమ్మాయి పేరు కృష్ణ, అబ్బాయి పేరు మురళి. మీ దగ్గర నాకు మేనల్ డౌట్, మా ఆవిడకి తమ్ముడు అవుతుంది. అంటే ఎవరి మీద అనుమానం అయితే మీకు లేదు? అప్పుడు ఎవరి మీద అంటే మరి ఆయన మీద మరి మనకి నమ్మకం మీద మరి మనకు అనుమానం లేదు. మరి చుట్టుపక్కల ఇక్కడ ఎవరు అడుగుతామండి, మేము ఎలాగ మా రాష్ట్రం అండి మిత్తువలస గ్రామ పెద్దలు మేము. ఇలా మాకు వీళ్ళు కొంచెం బీసీఏ క్యాస్ట్ ఉంది శాఖల్లో. ఇక్కడ ఈ రీసెంట్గా ఒక 4 రోజులు అవుతుంది పెళ్లి చేశారు వాళ్ళ పాపకి. పెళ్లి చేసిన తర్వాత అది ఒక 4 రోజులు అవుతుంది, 40 రోజులు పెళ్లి అయింది, 4 రోజులు అవుతుంది. ఇక్కడ కాపురం పెట్టారు ఏపీఎం పాలెంలోనే.
నేను రాత్రి అమ్మాయి వచ్చిందండి. వచ్చారు. దానికి కారణాలు ఏంటంటే అబ్బాయి అమ్మాయి అయితే మాత్రం బాగానే ఉన్నారని చెప్పారు. కాకపోతే మాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. తల్లిదండ్రులు దూరంగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ తను ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగ పరంగా కానీ ఆఫీసులో కానీ లేకపోతే హాస్టల్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నాయని పోలీసు వారిని తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చాం. ఆ పరమైన డౌట్స్ అయితే ఉంటాయి. మామూలుగా చచ్చిపోదు కాబట్టి కొంచెం అమ్మాయి కూడా ధైర్యవంతురాలే. ఆ డౌట్ ఉన్న కొంచెం దాన్ని పోలీసు వాళ్ళ దృష్టిలో పెట్టాం. ఏదైనా ఫ్రెండ్స్ వల్ల కానీ లేదా ఇంకేదైనా ఫర్దర్ థర్డ్ పర్సన్ ఏమైనా ఎఫెక్ట్ ఉందేమని చెప్పి పోలీసులు కనుక్కోమని చెప్పాం. దాన్ని ఖచ్చితంగా పోలీసులు కూడా ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పారు. అది ఎంతవరకు రైట్. సో ఇది ఆ కుటుంబం చెప్తున్నమాట. మేనల్లుడికే తన కుమార్తెనిచ్చారు అని చెప్పినట్టుగా చెప్తున్నాడు. ఎటువంటి అనుమానం లేదు ఆయన మీద, కానీ ఏం జరిగిందో తెలీదు, పోలీసులు నిర్ధారించాలి అని చెప్పినట్టుగా ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది. మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ఏం జరిగింది అసలు? కృష్ణవేణి మరణం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు? తను చనిపోయే ముందు ఏదైనా ఫోన్ కాల్ కానీ అటు భర్తకు కానీ లేకుంటే తల్లిదండ్రులకు కానీ ఇంకేదైనా కాన్స్పిరసీ కనబడుతోందా? ఎందుకంటే అట్లాంటి అనుమానాలు కాన్స్పిరసీ ఉన్నట్టు మాత్రం వారి కుటుంబ సభ్యులు వ్యక్తం చేయట్లేదు. 40 రోజుల క్రితం వీరికి వివాహం జరిగింది. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు ప్రాంతానికి చెందిన వీరిద్దరు ఒక రకంగా చాలా దగ్గర బంధువులు. అయితే మురళి విశాఖ జిల్లాలోని ఒక దివీస్ అనే ల్యాబ్ లో పనిచేస్తున్నారు. ఈమె కృష్ణవేణి గోపాలపట్నంలోని ఒక మార్ట్ లో పనిచేస్తున్నారు. అయితే నిన్న ఉదయం అతను డ్యూటీకి వెళ్ళాడు. సాయంత్రంకి వచ్చేసరికి ఆమె ఉరిపోసుకున్న దశలో మృత్యువాత పడింది. అయితే వారి ఇద్దరు కుటుంబ సభ్యులు దీనిపై అనుమానాలు వ్యక్తం చేయట్లేదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక కారణంగానే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే కృష్ణవేణి దాదాపుగా 3 సంవత్సరాలుగా విశాఖలోని వేరు ప్రాంతాల్లో హాస్టల్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ దశలో ఆమె ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో కానీ లేక గతంలో కానీ ఎక్కడైనా హాస్టల్లో ఉన్నప్పుడు ఇతర అంశాలు అంటే అక్కడ ఏదైనా వేధింపులకు గురి కావడం ఇట్లాంటి అంశాలు ఉండే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతం ఆ గ్రామానికి చెందిన కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని పిఎంపాలెం పోలీసుల దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. దీంతో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లో కృష్ణవేణి పనిచేస్తున్న మార్ట్లోని అంశాలు, ప్రధానంగా ఆమె మొబైల్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన సహజంగా మధ్యాహ్నం తర్వాత జరిగింది. అంటే అతను ఎవరైతే భర్త ఉన్నారో భర్త సాయంత్రం 6 గంటల సమయంలో ల్యాబ్ నుంచి రావడం జరిగింది. అప్పుడు ఆమె విగత జీవిగా ఉన్న పరిస్థితి. అయితే ఈ ఘటన మధ్యాహ్నం తర్వాత జరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ కాల్ ఎవరికి చేశారు, అట్లాగే ఎక్కువ సమయం ఎవరితో మాట్లాడారు, ఇట్లాంటి అంశాలపై ఒక వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళే, అలాగే పెళ్లి కేవలం 40 రోజులు అయింది. వీరిద్దరికి కూడా ఇరు కుటుంబ సభ్యులకు మాత్రం ఎలాంటి అనుమానాలు ఒకరిపై ఎవరికి లేదు. ముఖ్యంగా ఆ మురళి నడవడికపై కూడా అమ్మాయి కుటుంబ సభ్యులకు కావచ్చు అబ్బాయి కుటుంబ సభ్యులకు ఎట్లాంటి అనుమానాలు లేవు. కుటుంబం కోసం ఒక బాధ్యతగా ఈ వివాహం చేసుకున్నారు. అయితే ఆమె చెప్పలేని రహస్యం ఏదైనా ఉండొచ్చు. పెళ్ళైన దశలో పెళ్ళైన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యాన ఆమె పనిచేస్తున్న మార్ట్లో కానీ లేకపోవచ్చు, లేక ఇతర ప్రదేశాల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అందు గురించే ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ దశలోనే ఇప్పుడు పిఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపులో దీని గురించి కొంత స్పష్టత కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. రైట్. సో ఇప్పుడు మురళి ఏం చెప్తున్నాడు, తన భార్య ఈ స్థాయిలో తనకు కూడా తెలీదు, ఉదయం ఆఫీస్కి వెళ్ళాడు, వచ్చేసరికల్లా చనిపోయింది. భర్త రియాక్షన్ అంటే ముందు రోజు ఏమైనా గొడవ జరిగిందా? తన భార్య ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తమవుతోందా? ఇక్కడ ఎలాంటి అనుమానాలు మురళి కూడా వ్యక్తం చేయట్లేదు. నిజానికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అతను ఒక దివీస్ అనే ఒక ల్యాబ్ లో ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. వెళ్ళేటప్పుడు భార్యాభర్తలు బాగానే మాట్లాడుకున్నారు. ఇదే విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా ఆమె ఫోన్ లో కూడా చెప్పడం జరిగింది. డ్యూటీకి వెళ్ళారు, సాయంత్రం ఆయన వస్తారు. ఎవ్రీడే జరిగే ప్రక్రియలో భాగంగా అట్లాగే జరిగింది. అయితే ఏది కారణం లేకుండా ఏది ఆత్మహత్య జరగదు, ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కారణానికి భర్త మురళి కానీ లేక ఇతరులు మాత్రం కారణం కాదన్నది వారి ఇద్దరు కుటుంబ సభ్యుల అభిప్రాయం. అయితే ఇతర కారణాలు ఏంటి అన్న విషయం మాత్రం ఫోన్ డేటా తెలియజేసే అవకాశం ఉంది. ఆ దశలోనే పోలీసుల విచారణ జరుగుతుంది. వారు ఉంటున్న పిఎంపాలెం ఎక్కడైతే మధురవాడ పిఎంపాలెం దగ్గరలో ఉన్న కాలనీ ఆర్ఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. దాంతో ఆ ఇంటికి అటు ఇటుగా ఉంటున్న వారిని కూడా పోలీసులు విచారించారు. అయితే వారికి దంపతుల విషయంపై కానీ లేక ఇతర కారణాలపై కానీ ఎలాంటి అనుమానాలు కూడా వ్యక్తం చేయట్లేదు.
ఈ దశలో ఒక కీలకమైనది ఫోన్ కాల్ డేటా. ఇటు భార్యాభర్తల ఇద్దరు ఫోన్ కాల్ డేటాను కూడా